హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి జీవన్ నీర్ అనే ఒక యాప్ గురించి మాట్లాడుకుందాము. సో ఇది వచ్చేసి మనము 1 ఇయర్ పైనుంచి యూస్ చేస్తూ ఉన్నాము. సో దీని గురించి ఒకసారి చూద్దాం. ఓపెన్ చేయగానే మీకు ఒక ఇంటర్ఫేస్ వచ్చేసి ఇట్లా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు యాప్లో వచ్చేసి న్యూ అప్డేట్ అనేది తెచ్చారు. సో దాని గురించి కూడా దీనిలో డిస్కస్ చేస్తాను, చూడండి. సో మీకు ఇక్కడ చూసినట్లయితే ప్రొడక్ట్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ అయితే సేమ్గా ఉన్నాయి. ఫ్యూ డేస్లో అవి చేంజ్ అవుతాయి ప్రైస్ అని చెప్పారు. సో చాలామంది ఏంటి అంటే తెలియక ముందుగానే ఇన్వెస్ట్ చేసేసుకున్నారనమాట. మళ్ళీ ఈ డేట్ తర్వాత నుంచి మారిపోతుంది ఇన్కమ్ అనేది. సో ప్రొడక్ట్స్ అనేవి రేట్ పెరిగిపోతాయి అన్నట్లుగా ముందుగానే అప్గ్రేడ్ చేయడం మొదలు పెట్టారనమాట, అవగాహన లేకోకుండా. సో ఇప్పుడు ఏం చేశారంటే విత్డ్రాల్ అనేది రాకోకుండా పెండింగ్లోనే ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూసారంటే 19వ తారీఖున పెట్టిన విత్డ్రాల్ కూడా ఇంకా రాలేదన్నమాట ఇక్కడ. సో దీన్ని బట్టి ఎప్పటికప్పుడు జీవన్ నీర్లో ఏంటి అంటే సేమ్ డే విత్డ్రాల్ అనమాట. ఈరోజు పెట్టగానే ఈరోజు వచ్చేస్తుంది. ఒకవేళ ఈరోజు రాకపోతే నెక్స్ట్ డే, ఎంత తప్ప ఇన్ని రోజులు ఎప్పుడు వెయిట్ చేయలేదు. బట్ కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఒక అప్డేట్ వస్తుంది, వ్యాలెట్ వచ్చింది, వ్యాలెట్లో అమౌంట్ డిపాజిట్ చేయాలి, అది ఎందుకంటే మల్టిపుల్ అకౌంట్స్ యూస్ చేస్తున్నారా లేదా అని మాకు తెలిసిద్ది అన్నట్లుగా చెప్తున్నారు. సో మల్టిపుల్ అకౌంట్స్ యూస్ చేసే వాళ్ళని తీసేసినా ఫైర్ చేసినా కూడా ఓకే, కానీ సో వ్యాలిడ్ మెంబర్స్ని కూడా మనీ అనేది రాకోకుండా ఉంచారనమాట. వాళ్ళు 2 ఇయర్స్ దాకా రన్ అవుతున్న యాప్లో సో ఒక్కరోజు మనీ ఇవ్వకపోతేనే వాళ్ళకి ఎన్నో ల్యాక్స్ అనేది మిగులుతుంది. బట్ ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ 3 డేస్ అయిపోతుంది అనమాట విత్డ్రాల్స్ రాకుండా. 3 డేస్లో ఇన్కమ్ కూడా జనరేట్ అవ్వట్లేదు. అట్లీస్ట్ విత్డ్రాల్ ఆపినా సరే ఫైన్, బట్ ఇన్కమ్ కూడా అక్కడ జనరేట్ అవ్వట్లేదు అనమాట ఇక్కడ చూసినట్లయితే. సో ఇక్కడ చూడండి, వాటర్ ఫండ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొత్తగా ఇదొక ఫండ్ వ్యాలెట్ అనేది తెచ్చారనమాట. దీంట్లో 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు 30 డేస్కి 50% అన్నట్లుగా ఇస్తున్నారు. ఓకే, సో ఇదేంటి అంటే మనం 1000 రూపీస్ దీనిలో ఇన్వెస్ట్ చేయాలి అన్నట్లుగా. సో ఎవరు అయితే చేయకండి, నేను ఇదైతే చెప్పగలను. బికాజ్ ఎప్పుడు అయితే ఇలాంటి ఇష్యూ అనేది ఫేస్ చేయలేదు. ఏదైనా అప్డేట్ వచ్చినా సరే ఆ డేలోనే వీళ్ళు ఎప్పుడు పెడుతూ ఉన్నారు, కానీ 3 డేస్ దాకా ఆగి ఇలాంటి అప్డేట్ ఎప్పుడు రాలేదన్నమాట. సో మనం ఇదివరకటి యాప్స్లో కూడా ఇంతే కదా, లాస్ట్లో క్లోజ్ అవుతున్నప్పుడు ట్యాక్స్ కార్డ్ తీసుకోవడం కానీ, సర్టిఫికెట్ కొనడం కానీ, తర్వాత ట్యాక్స్కి పే చేయడం కానీ అట్లా చేస్తుంటే మీ ఫండ్స్ అనేవి మేము రిలీజ్ చేస్తామంటున్నారు. ఒక చిన్న విషయం నేను చెప్దాం అనుకుంటున్నానండి. వన్స్ యాప్ క్లోజ్ అయిపోయింది అంటే మీరు అసలు ఇలాంటివే పే చేయమని అడుగుతారు. సో మనం ఒక 1000 రూపీస్ పే చేస్తే ఇలాంటి ఎంతమంది పే చేస్తే వాళ్ళకి ఎంత డబ్బులు వస్తాయి. సో ఇది ఒక ట్రిక్ అనమాట, అంతకన్నా ఏం లేదు. ఇప్పటికే నాకు తెలిసి చాలామంది పే చేయనా అని చెప్పి అడుగుతున్నారు, చాలామంది పే చేసే ఉంటారు. బట్ దీనివల్ల యూజ్ ఏమీ లేదండి, వెయిట్ చేయండి. సో అదైతే చెప్పగలను నేను. జీవన్ నీర్లో వచ్చేసి ఇంకొక మెయిన్ విషయము, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చాలామంది ఇప్పుడు జీవన్ నీర్ గ్రూప్లో ఉన్నారు, జీవన్ నీర్ మేనేజర్ అని చెప్తారు, వేరేగా చెప్తారు. వచ్చి మీకు ఈ 1000 రూపీస్ డిపాజిట్ చేసుకోండి, లేకపోతే నా అకౌంట్కి వేయండి, మీ ఐడి నాకు పెట్టండి, నేను మీకు అకౌంట్ అనేది యాక్టివేట్ చేస్తాను అంటే అస్సలు నమ్మొద్దండి. సో ఈవెన్ జీవన్ నీర్ కస్టమర్ సర్వీస్కి కాంటాక్ట్ చేస్తేనే వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. సమ్టైమ్స్ రిప్లై ఇచ్చినా సరే వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, డబుల్ టిక్ వస్తుంది కానీ మనకి. ఓకే, మీరు అలా ఎవరిని నమ్మద్దు. జీవన్ నీర్ మేనేజర్ అని అంటే నాకు కాంటాక్ట్ అయ్యారు, 1000 రూపీస్ కట్టంగానే మీ అకౌంట్లోకి 1000 వచ్చేస్తే యాక్టివేట్ చేస్తానన్నారని చెప్పేసి ఇదంతా వచ్చేసి ఫాల్స్ అండి, ఫేక్. వాళ్ళు ఏదో ఒక చిన్నపాటి స్కామ్ చేయడానికి చూస్తున్నారనమాట, అంతకన్నా ఏం లేదు ఇక్కడ. ఓకేనా, సో దీని గురించి ఇంక వదిలేయడం బెస్ట్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ తెలిస్తే మొత్తం నేను మీకు చెప్తాను. బట్ అప్పటిదాకా అయితే ఎవరు కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యొద్దు, మనీ రావట్లేదు. సో ఇప్పటిదాకా చేయకుండా ఉంటారా, చేసిన వాళ్ళు ప్రూఫ్ పెట్టకుండా ఉంటారు. ఒకవేళ మీకు ఎవరైనా వచ్చి నేను ఇన్వెస్ట్ చేశాను నాకు విత్డ్రాల్ వచ్చిందని చెప్పినా కూడా నమ్మద్దండి. ఎందుకంటే ఇది 2 ఇయర్స్ నుంచి రన్ అవుతున్న యాప్స్లో స్కామ్ చేయడానికి చాలామంది, యాప్ క్లోజ్ అవుతున్నప్పుడు స్కామ్ చేయడానికి చాలామంది చూస్తూ ఉంటారు మిమ్మల్ని. సో ఫేక్గా నటించి మీ దగ్గర నుంచి మనీ తీసుకోవడానికి. సో ఇట్లాగా అనేది చేయొద్దు. సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.